ఇదే పంచకావ్యం అంటే గైస్, ఇదైతే పంచకావ్యం అంటారు అనమాట. దీన్ని ఈ గార్లిక్ పిండి తర్వాత ఈ ఫెర్టిలైజర్ దీన్ని అయితే వేయబోతున్నాం. తర్వాత ఇందులో ఒక ఫెర్టిలైజర్ ఉందన్నమాట. ఇదంతా వేసి ఇందులో మిక్స్ చేసి ఇప్పుడైతే మనమైతే ఈ చామంతి చెట్లకి వేరు కడిపోతున్నాం అనమాట. ఇదంతా వచ్చేసి ఫుల్ వీడియోగా చూపిస్తాయి మిక్స్ చేసేదంతా. ఓకే గైస్, ఇప్పుడు ఇవంతా మిక్స్ చేయాలన్నమాట. ఇది చూడొచ్చు, ఈ విలేజ్ వైబ్సే వేరేలాగా ఉంటుంది. వచ్చేసి ఈ పొలం అయితే మంది, ఇదైతే చామంతి పెట్టినా మా పక్క అయితే రోజ్ ట్రీస్ అయితే ఉన్నాయన్నమాట. రోజ్ ట్రీస్ కి ఫెర్టిలైజర్స్ అయితే వేసేదైతే మీరు ముందు వీడియోలో చూసింటారనమాట. ఇప్పుడైతే దీనికైతే వేరు ముందు అయితే పోయిపోతున్నాం. వేరు ముందు చామంతి చెట్టుకి అయితే పోయిపోతున్నాం అనమాట. ఆ పంచకావ్యం పోసిన వెంటనే ఇదైతే గ్రోత్ అయితే మస్తు ఉంటుంది, గ్రోత్ అయితే భలే వస్తుంది అనమాట. అందుకనేసి అది అయితే పోయడం జరుగుతుంది. ఇది చూడొచ్చు, ఈ వేర్ల కాడ అయితే వేరు పురుగు కూడా రాకుండా అయితే ఉంటుంది అనమాట. అందుకే ఇప్పుడైతే మనమైతే ఆ పంచకావ్యం అయితే పోయిపోతున్నాం. ఈ పంచకావ్యం వచ్చేసి ఇదే అనమాట. పంచకావ్యం అంటే ఈ పంచకావ్యం వచ్చేసి చాలా అయితే వినింటారు చాలా మంది, చాలా ఆర్గానిక్ గా అయితే చేస్తారనమాట. ఇదైతే ఇప్పుడైతే మీరు చూడండి, దీని అయితే 1 లీటర్ వచ్చేసి 30 లీటర్స్ అయితే కలుపుకోవచ్చు అనమాట. ఈ 1 లీటర్ పంచకావ్యం వచ్చేసి 30 లీటర్స్ తో కలుపుకోవచ్చు. కలుపుకొని చెట్లకు డైరెక్ట్ ఇవ్వచ్చు. మళ్ళీ ఈ గార్లిక్ పిండి అంటారు, దీన్ని అయితే వేస్తాం అనమాట. తర్వాత ఈ ఫెర్టిలైజర్స్ ఇప్పుడు పోసిన వెంటనే వేరు చెదులు అయితే పట్టడం అయితే స్టార్ట్ అవుతాయి. ఎందుకంటే దీని వల్ల అయితే పురుగులు అయితే రావడం అయితే జరుగుతుంది అనమాట. వేరు కాడ అవి రాకుండా ఆపడానికి ఈ ఫెర్టిలైజర్ అయితే వాడతాం అనమాట. అది తర్వాత ఇది అనమాట. ఈ రెండు అయితే వాడబోతున్నాం. ఈ రెండు కూడా మిక్స్ చేయాలా, లేదంటే వేర్ల కాడ అయితే పురుగులు అయితే వస్తాయి అనమాట. అందుకనేసి అయితే ఈ పంచకావ్యం తర్వాత ఈ ఫెర్టిలైజర్స్ అయితే వాడుతున్నాం. అయితే కలిపేది అయితే చూపిస్తాం. వాటర్ కలిపినదైతే ఇప్పుడైతే చెట్టు కాడ పోయాలా, అది చేసి ఒక డబ్బాయి తీసుకొని ఇలా ఫిల్ చేసుకుంటే పోతాం. వేరు దగ్గర అయితే పోయాలి.